హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి టెట్కి సంబంధించి మోడల్ పేపర్ అయితే చూద్దామండి. టెట్కి సంబంధించి మొత్తం 150 క్వశ్చన్స్తో ఈ వీడియోలో వచ్చేసి మోడల్ పేపర్ అయితే ఉంటుంది. ఆల్రెడీ 2 మోడల్ పేపర్స్ అయితే చేయడం జరిగిందండి. వాటి యొక్క లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు టెట్కి సంబంధించి మొత్తం టెట్ క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుందండి. టోటల్ 150 క్వశ్చన్స్, ప్రతి ఒక్కదానికి కూడా ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకు ర్యాపిడ్ రివిజన్ కింద కూడా ఈ మోడల్ పేపర్ అనేది యూజ్ అయితే అవుతుంది. సో ప్రాక్టీస్ అయితే చేసుకోండి. టైం అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయండి. సో మీరు ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్వి కానివ్వండి, మీ దగ్గర ఏమైనా మెటీరియల్స్ ఉన్నా మీరు చదివినటువంటి కంటెంట్కి కంపల్సరీగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారు ఏంటి అనే ఒక క్లారిటీ కోసం మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ టెస్ట్లు ప్రతి ఒక్కరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోలో కూడా మనకు మొత్తం ప్రాక్టీస్ సెషనే ఉంటుందండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేయడం జరుగుతుంది. మీకు కనుక వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ సైకాలజీ అండి. సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ను నిర్దేశించిన వారు ఎవరు? ప్రతి మానవ వికాస దశలలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వారు ఎవరు అనేసి ఇచ్చారండి. సో హావిగ్ హార్ట్స్. ప్రతి మానవ వికాస దశలో వికాసపు మైలురాళ్లను నిర్దేశించిన వాడు ఎవరు అంటే హావిగ్ హార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారము జగడగొండ్ల వయసు ఏది అనేసి అడుగుతున్నారండి. సో మనకు జగడగొండ్ల దశ ఏది అంటే ఉత్తర బాల్య దశ. జగడగొండ్ల దశ అని ఏ దశను పిలుస్తారు? ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. కావాలని మర్చిపోవటం అనేది, కావాలని మర్చిపోవటాన్ని ఏమని పిలుస్తారంటే దమనము అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్. ఫాస్ట్గా అయితే చెప్పేస్తానండి, మీకు కూడా టైం అనేది సేవ్ అవుతుంది కదా. ఎవరైతే ఫాస్ట్గా ఉంది అనుకున్న వాళ్ళు వీడియోని వచ్చేసి మీరు కొంచెం స్పీడ్ అనేది తగ్గించుకొని చూడండి. ఫోర్త్ క్వశ్చన్. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చునని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది దేనికి సంబంధించింది అనేసి ఇచ్చారండి. ఇక్కడ స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడినటువంటి భయము. ఆప్షన్ 2 వస్తువులకి సంబంధించిన భయము. ఆప్షన్ 3 బాధాకరమైన అనుభవాల ద్వారా ఏర్పడినటువంటి భయము. ఆప్షన్ 4 వయస్సుతో పాటు ఏర్పడిన భయము అనేసి ఇచ్చారండి. ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు భయపడుతున్నారనమాట. దాన్ని చూసినటువంటి ఆ పిల్లవాడు కూడా భయపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడిన భయం. అంటే ప్రత్యక్షంగా వాళ్ళ తల్లిదండ్రుల్ని చూస్తున్నాడు అనమాట. వాళ్ళు భయపడుతుంటే ఈ పిల్లవాడు కూడా భయపడుతున్నాడు. కాబట్టి అదేమవుతుంది? ప్రత్యక్ష అనుకరణ ద్వారా ఏర్పడినటువంటి భయం. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యాసనం ఏది? మనకు వ్యక్తి పూజ అనేది దేంట్లో ఉంటుందండి? పరిశీలన అభ్యాసనం. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యాసనం ఏంటి? పరిశీలన అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఎరిక్సన్ ప్రకారము వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవటం అనేది ఈ స్థాయిలో జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసి పూర్వ వయోజన దశలో జరుగుతుందండి. ఎరిక్సన్ ప్రకారం వ్యక్తులు వచ్చేసి వారి యొక్క ఆలోచనలు కానీ, భావనలు కానీ, సిద్ధాంతాలను కానీ అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలను ఏర్పరచుకోవటం అనేది మనకు ఏ స్థాయిలో జరుగుతుంది? పూర్వ వయోజన దశలో జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్. మానసిక వయసు అనేటటువంటి భావనను మొట్టమొదట సూచించినది ఎవరు? సో మానసిక వయసు భావనను ప్రవేశపెట్టింది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే అండి. ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్.
పియాజే ప్రకారము పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించేటటువంటి దశ ఏది? సో ఇది వచ్చేసి పూర్వ ప్రచాలక దశ అండి. పిల్లవాడు పియాజే ప్రకారం వచ్చేసి పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మలకు స్నానం చేయించడం కానీ, అలాగే దానికి ప్రాణం ఉందని ప్రాణాన్ని ఆపాదించడం కానీ, ఇవన్నీ మనకు ఏ దశకు సంబంధించినవి? పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించేటటువంటి పుస్తకం ఏది? సో ఆన్సర్ వచ్చేసి పర్యాలోచక పత్రికలండి. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించేటటువంటి పుస్తకం ఏది అంటే పర్యాలోచక పత్రికలు. నెక్స్ట్ క్వశ్చన్ ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవటం అనేది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రతిగమనం అండి. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లాడిలా ఏడవడాన్ని ఏమని పిలుస్తారు అంటే ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రేరణ అభ్యాసనకు మూలాధారం అని చెప్పింది ఎవరు? ప్రేరణ అభ్యాసనకు మూలాధారం అని చెప్పింది ఎవరు అంటే క్రో అండ్ క్రో అండి. క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్ ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం ఏది అనేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది వచ్చేసి మనకు సహజ పరిశీలన అవుతుందండి. ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను దూరంగా ఉండి పరిశీలించడం ఏమవుతుంది? సహజ పరిశీలన అవుతుంది. నియంత్రిత పరిశీలన అంటే వాళ్ళందరినీ ఒక చోట దగ్గరకు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళను అదే పనిగా పరిశీలిస్తూ ఉంటే దాన్ని నియంత్రిత పరిశీలన అంటారు. అంతా పరిశీలన అంటే వాళ్ళకై వాళ్ళనే పరిశోధించుకుంటుంటే అంటే వాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటుంది అనేసి ఆలోచించుకుంటూ ఉంటే వాళ్ళని వచ్చేసి అంతః పరిశీలన అనేసి పిలుస్తాము. ఇక్కడ ఏంటిది? ఆట స్థలంలో ఆడుకునే విద్యార్థులను అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, పరిశీలించే వాళ్ళు పరిశీలిస్తూ ఉంటారనమాట. సో దాన్ని ఏమంటాము? సహజ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విక్టర్ ఫ్రాంకిల్ అండి. మ్యాన్ సెర్చ్ ఫర్ మీనింగ్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే విక్టర్ ఫ్రాంకిల్. నెక్స్ట్ క్వశ్చన్ జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది ఏది? సో వ్యాకులత అండి. జరగబోయే కుంటనం వల్ల ఏర్పడేది ఏంటిది అంటే వ్యాకులత. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాట్లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య ఎంత? సో మనకు ట్యాట్లో వచ్చేసి మొత్తము చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య వచ్చేసి 30 అండి, 30. నెక్స్ట్ క్వశ్చన్ బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం ఏది అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రియాత్మకం, భావనాత్మకం, ప్రతీకాత్మకం అండి. బ్రూనర్ యొక్క త్రివిధ జ్ఞానం యొక్క క్రమం ఏది అంటే క్రియాత్మకము, భావనాత్మకము, ప్రతీకాత్మకం. నెక్స్ట్ క్వశ్చన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి. బహుళైచ్ఛిక ప్రశ్నలు వచ్చేసి దేనికి సంబంధించినవి అనేసి అడుగుతున్నారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుర్తింపు. బహుళైచ్ఛిక ప్రశ్నలు వచ్చేసి మనకు దేనికి సంబంధించినవి? గుర్తింపునకు సంబంధించినవి. బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్స్ అండి. మనకు 4 ఆప్షన్స్ ఇస్తారు కదా, అలాంటి క్వశ్చన్స్ దేనికి సంబంధించినవి? గుర్తించే దానికి సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్ ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు? సో జాన్ స్టూవర్ట్ మిల్ అండి. ఏకచర నియమాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే జాన్ స్టూవర్ట్ మిల్. నెక్స్ట్ క్వశ్చన్ అభ్యాసనంలో పీఠభూమి దశ ఏది అనేసి ఇచ్చారండి. అభ్యాసనంలో పీఠభూమి దశ వచ్చేసి మనకు తాత్కాలికంగా ఉంటుంది, అంటే ఆగిపోయిందేమో అనే తట్టు మాత్రమే ఉంటుందండి. తర్వాత మనకు అభ్యాసనం అనేది కొనసాగుతుందన్నమాట. అభ్యాసనంలో పీఠభూమి దశ ఏది? తాత్కాలికం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి ఏది?
సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వర్ణనాత్మక పద్ధతి అండి. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసేటటువంటి పద్ధతి వర్ణనాత్మక పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగే నిల్వ స్థలం ఎంత? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 10 GB అండి. మనం డిజిటల్ లాకర్ ద్వారా పొందగలిగేది ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 1 GB అండి. మనం డిజిటల్ లాకర్ ద్వారా గరిష్టంగా పొందగలిగేటటువంటి నిల్వ స్థలం ఎంత అంటే 1 GB అండి. నెక్స్ట్ క్వశ్చన్, షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే దాన్ని ఏ బదలాయింపు అనేసి ఇవ్వడం జరిగిందండి. దాన్ని వచ్చేసి ప్రతికూల బదలాయింపు అనేసి చెప్తామండి. షటిల్ కాక్ ఆడుతున్నప్పుడు బ్యాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే దాన్ని ఏమంటాము? ప్రతికూల బదలాయింపు, అంటే నెగిటివ్ ట్రాన్స్ఫర్ అండి. అంటే మనకు అది వచ్చేసి ఇబ్బంది పెడుతూ ఉంది కదా, దాన్ని ఏమంటాము? నెగిటివ్ ట్రాన్స్ఫర్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి అనేసి ఇచ్చారు. ఇక్కడ ఆప్షన్స్ నోట్స్ రాయమని చెప్పాలి, చర్చలు నిర్వహించాలి, సీరియస్గా పాఠం చెప్పాలి, క్రమశిక్షణతో కూర్చోమని చెప్పాలి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే చర్చలు నిర్వహించాలండి. పాఠంపై విద్యార్థులకు ఆసక్తిని కలిగించడానికి ఉపాధ్యాయులు ఏం చేయాలి? చర్చలను నిర్వహించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొదటి సాంఘీకరణ ఏజెన్సీ ఏది అనేసి ఇచ్చారు. సో మనకు కుటుంబం అండి. కుటుంబం వచ్చేసి మొదటి సాంఘీకరణ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రకం పెంపక శైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారు అనేసి ఇవ్వడం జరిగింది. సో జోక్యరహిత అండి. జోక్యరహిత పెంపక శైలిలో వచ్చేసి తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావాన్ని కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ట్యూబులారస అనగా? సో ఏమీ రాయని పలక అండి. ట్యూబులారస అంటే అర్థం ఏంటంటే ఏమీ రాయనటువంటి పలక. నెక్స్ట్ క్వశ్చన్, NEP 2020 ప్రకారము విద్యా ప్రణాళిక నిర్మాణము 5+3+3+4లో 4వ స్థాయి ఈ వయసు వారికి ఉద్దేశించబడినది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 14 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి అండి. NEP 2020 ప్రకారము విద్యా ప్రణాళిక నిర్మాణంలో వచ్చేసి 5+3+3+4లో 4వ స్థాయి ఏ వయసు వారికి ఉద్దేశించబడింది అంటే 14 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి. నెక్స్ట్ క్వశ్చన్, అన్వేషణ పద్ధతి అనేది? సో అన్వేషణ పద్ధతిని వచ్చేసి మనము విద్యార్థి కేంద్రీకృత బోధన అనేసి పిలుస్తామండి. అన్వేషణ పద్ధతి అనేది విద్యార్థి కేంద్రీకృత బోధన. నెక్స్ట్ క్వశ్చన్, బడి బయట పిల్లలు అనగా? బడి బయట పిల్లలు అనగా ఏంటంటే బాల కార్మికులండి. బాల కార్మికులను వచ్చేసి బడి బయట పిల్లలు అంటారు. అలాగే మధ్యలో బడి మానేసినటువంటి పిల్లలను కూడా బడి బయట పిల్లలు అనేసి పిలుస్తారండి. సో ఆప్షన్ 1 and 2 రెండు కరెక్టేనండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి JVK కిట్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు. సో JVK కిట్లను వచ్చేసి 1 నుంచి 10 తరగతుల పిల్లలకైతే ఇవ్వడం జరుగుతుందండి. JVK కిట్స్ వచ్చేసి ఏ తరగతుల పిల్లలకు ఇస్తారు అంటే 1 నుంచి 10 తరగతుల పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి తెలుగుకి సంబంధించి చూద్దామండి. సో ఇక్కడ మనకు కందకము వలె సుజనుడు క్రిందబడి మగుడ మీదికి నెన్నగా యుజుమి ముందడు మృత్పిండము వలె క్రిందంబడి ఎడిగి యుండగు
పనత్వమునన్ అనేసి ఇవ్వడం జరిగిందనమాట. అంటే కందకము ఓలె అంటే బంతి అండి. బంతి వచ్చేసి మనకు కింద పడితే ఎలా పైకి లేస్తుందో అలా సజ్జనుడు కూడా ఉండడం జరుగుతుంది. అలాగే మూర్ఖుడు అనేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే మృత్పిండం వలె, అంటే మట్టి ముద్దను మనము కిందికి వేస్తే అది పైకి అయితే లేదు కదా, అలా ఉంటారు అనేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే సజ్జనుణ్ణి దీనితో పోల్చాడు అనేసి ఇచ్చారండి. సో దీనికి సజ్జనుని దేంతో పోల్చారు? బంతితో పోల్చడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే కందకము వలె, కందకం అంటే ఏంటంటే బంతి అండి. కందూకము అంటే ఏంటి? బంతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మందుడు అంటే ఏంటి అనేసి ఇచ్చారంటే మందుడు అంటే మూఢుడు అని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు ఇక్కడైతే ఒక గద్యం కూడా ఇచ్చారండి. మీరు ఇందాక చూస్తారు కదా, పద్యం ఇచ్చేసి 2 క్వశ్చన్స్ ఉంటాయి, గద్యంకి ఒక 2 క్వశ్చన్స్ ఇస్తారండి. గద్యం అయితే చూద్దాము. తంజావూరు రాజుల్లో సాహిత్యకంగా ముఖ్య పాత్ర వహించిన రఘునాథ భూపాలుడు యక్షగానంపై కూడా దృష్టి పెట్టినాడు. ఈ కవి రామాయణం వంటి శ్రవ్య కావ్యాలను రచించడమే కాక రుక్మిణి కృష్ణ వివాహం అనేటటువంటి యక్షగానాన్ని రచించినాడట. కానీ అది మనకు లభ్యం కాలేదు. క్రీస్తు శకం 1633 నుంచి 73 మధ్యకాలంలో తంజావూరు పరిపాలించినటువంటి విజయరాఘవ నాయకుడు యక్షగానానికి ప్రోత్సాహాన్ని కలిగించాడు. ఇతడు 23 యక్షగానాలు రచించినట్లుగా ప్రహ్లాద చరిత్రలోని పీఠికను బట్టి తెలియవస్తున్నది అనేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాము. పై గద్యంలో ప్రస్తావించినటువంటి కళారూపం ఏది అనేసి ఇచ్చారండి. సో ఆన్సర్ వచ్చేసి యక్షగానం గురించి చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పీఠిక అంటే ఏంటి అనేసి ఇచ్చారు. పీఠిక అంటే అవతారిక అండి. పీఠిక అంటే అర్థం ఏంటంటే అవతారిక. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ధనం సంపాదించినప్పటి నుండి వీరయ్య నేల మీద నడవటం లేదు. గీత గీసిన పదం ఏంటిది అనేసి అడిగారు. నేల మీద నడవటం. సో ఇది ఏమవుతుంది? జాతీయం అండి. నేల మీద నడవటం అనేది ఏమవుతుంది? జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్ అంకము పర్యాయ పదాలను రాయండి అనేసి ఇచ్చారు. అంకము అంటే మనకు వచ్చేసి ఒడి ఉత్సంగము అండి. అంకము అంటే పర్యాయ పదం ఏంటి? ఒడి ఉత్సంగము. నెక్స్ట్ క్వశ్చన్ 3వ తరగతిలోని మంచు బాలుడు పాఠ్య రచయిత ఎవరు అనేసి ఇచ్చారు. 3వ తరగతిలో మంచు బాలుడు అనేటటువంటి పాఠ్యభాగ రచయిత ఎవరండి? ఆలూరి బైరాగి. నెక్స్ట్ క్వశ్చన్ పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అన్నది వీరి రచన. ఇది వచ్చేసి బోయి భీమన్న అండి. పాలేరు నుంచి పద్మశ్రీ వరకు అనేటటువంటి రచన రచించింది ఎవరు అంటే బోయి భీమన్న. నెక్స్ట్ క్వశ్చన్ పంచాస్యము అంటే ఏంటి అనేసి అడగడం జరిగింది. పంచాస్యము అంటే సింహం అండి. పంచాస్యము అంటే అర్థం ఏంటి? సింహము. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మ మాటలు నా మనసులో నాటుకున్నాయి. గీత గీసిన పదం ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. ఇక్కడ నా అనేసి ఉంది కదా, ఇది మనకు ఏమవుతుంది అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి విశేషణ రూప సర్వనామం అండి. విశేషణ రూప సర్వనామము. నెక్స్ట్ క్వశ్చన్ అబ్బురము. నెక్స్ట్ వచ్చేసి అబ్బురము అనే పదానికి ప్రకృతి పదం అడగడం అయితే జరిగింది. సో అబ్బురము అంటే ప్రకృతి ఏంటంటే అపూర్వము అండి. అపూర్వము. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి 8వ తరగతిలో ఇది ఒక్కటి మనకు ఓల్డ్ సిలబస్కి సంబంధించింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాక్యాల్లో సామాన్య వాక్యం ఏది అనేసి ఇచ్చారు. సామాన్య వాక్యం వచ్చేసి మనకు ఆయన డాక్టరు. ఆయన డాక్టరు అనేటటువంటి వాక్యం మనకు సామాన్య వాక్యం అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అక్క టీవీ చూస్తున్నది, అక్క నృత్యం చేస్తున్నది. దీన్ని మనకు సంయుక్త వాక్యంగా అయితే మార్చాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తే అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది, అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. ఇది వచ్చేసి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, స్వభావోక్తి అలంకారంలో విషయాన్ని ఎలా చెప్తారు అనేసి ఇవ్వడం జరిగింది. స్వభావోక్తి అంటే మనకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం అండి. స్వభావోక్తి అలంకారం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని స్వభావోక్తి అలంకారం అనేసి పిలుస్తారు. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సమ్యక్ దృష్టిలో గల గణాలను రాయండి అనేసి ఇచ్చారు. సమ్యక్ దృష్టిలో వచ్చేసి మనకు ఇక్కడ సా అనేది మనకు గురువు అవుతుందండి. ఎందుకు అంటే మాకు యావత్ ఉంది కదా, సో దీనికి ముందున్నటువంటి అక్షరం వచ్చేసి గురువు అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మ్యక్ అనేది కూడా మనకు గురువు అనేది అవుతుంది. ఇది ధృత ప్రకృతం కాబట్టి. నెక్స్ట్ దృష్టి, ఇక్కడ వచ్చేసి స్టీ అనే దానికి ముందు ఉండేటటువంటి అక్షరం అనేది గురువు అవుతుంది. స్టీ అనేది మనకు వచ్చేసి లఘువు అవుతుందండి. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రూర భుజంగము సమాసము ఏంటి అనేసి అడిగారు. క్రూర భుజంగముకు సమాసం వచ్చేసి మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. క్రూర భుజంగము అంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ క్వశ్చన్, సంభావన పూర్వపద కర్మధారయ సమాసానికి ఉదాహరణ ఏది అనేసి ఇవ్వడం జరిగింది. దీనికి వచ్చేసి గంగా నది అండి. గంగా అనే పేరు గల నది కాబట్టి ఇది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కిందకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీ దేవాలయాలు బాగున్నాయి, ఈ వాక్యంలో గీత గీసిన పదంలో ఉండేటటువంటి సంధి ఏది అనేసి అడిగారు. దేవాలయాలు అంటే దేవా ప్లస్ ఆలయాలు, దేవాలయాలు అండి. సో అదేమవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, గుణసంధిలో అకారానికి ఈ పరమైనప్పుడు మనకు ఏది ఆదేశంగా వస్తుంది అనేసి అడుగుతున్నారు. అకారానికి వచ్చేసి అకారానికి మనకు ఈ పరమైనప్పుడు ఏ అనేది వస్తుందండి. సో ఏ అనేది ఆదేశంగా వస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక మాత్రకాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను ఇలా పిలుస్తారు. సో ఆన్సర్ వచ్చేసి హస్రాలు అండి. ఒక మాత్రకాలంలో ఉచ్చరించేటటువంటి అక్షరాలను హస్రాలు అంటారు. అలాగే 2 మాత్రకాలంలో ఉచ్చరించేటటువంటి వాటిని ఏమంటాము, దీర్ఘాలు అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, బింత, వందనం, విధం ఈ పదాలలో కింది వర్గాక్షరాలు ఉన్నాయి అనేసి ఇచ్చారు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకు తా వర్గం ఉందండి. తాలో వచ్చేసి థ, ద, ధ ఉన్నాయి కదా, అలాగే తా, థ, ధ, ధ, న ఇవి వచ్చేసి మనకు తా వర్గానికి సంబంధించినవండి. నెక్స్ట్ క్వశ్చన్, కళాకారుడు అనే పురుషవాచక పదాన్ని స్త్రీవాచక పదంగా రాస్తే ఏమవుతుంది అంటే కళాకారిణి అవుతుందండి. కళాకారిణి. కళాకారుడు అనే పురుషవాచక పదాన్ని స్త్రీవాచక పదంగా రాస్తే ఏమవుతుంది, కళాకారిణి. నెక్స్ట్ క్వశ్చన్, సరిగా మాట్లాడకపోతే గౌరవం పోతుంది, ఈ వాక్యం ఏంటి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి తద్ధర్మాత్మకమైనదండి. అంటే సరిగా మాట్లాడకపోతే గౌరవం పోతుంది అంటే మనకు వచ్చేసి తద్ధర్మాత్మకమైనది అంటే మనకు అర్థం ఏమవుతుందంటే మనకు ఏ కాలంలో అయినా ఒకే విధంగా ఉంటాయి. అంటే మనం సరిగ్గా మాట్లాడకపోతే భూతకాలం కానీ భవిష్యత్తు కానీ వర్తమాన కాలంలో కానీ మనకు గౌరవం అనేది పోతుందన్నమాట. సో అలాంటి కాలాన్ని ఏమంటాము, తద్ధర్మాత్మకమైనది అనేసి చెప్తాము. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు మెథడాలజీకి సంబంధించిందండి. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నేర్పి
ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్నటువంటి ప్రవర్తనా మార్పులని సూచించేది ఏవి అనేసి అడుగుతున్నారు. సో అవి వచ్చేసి లక్ష్యాలండి. తరగతి బోధనకు మార్గదర్శకత్వం నిలిపి ఆయా పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులలో ఆశిస్తున్నటువంటి ప్రవర్తన మార్పులను సూచించేవి ఏవి? లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మాంటిసోరి పద్ధతిని ఆరంభించిన మేరియా మాంటిసోరి యొక్క వృత్తి ఏది అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి మానసిక వైద్యురాలండి. మాంటిసోరి పద్ధతిని ఆరంభించినటువంటి మేరియా మాంటిసోరి యొక్క వృత్తి ఏంటి? మానసిక వైద్యురాలు. నెక్స్ట్ క్వశ్చన్ ఒక పాఠం మొత్తాన్ని బోధించడానికి తయారు చేసేటటువంటి ప్రణాళిక ఏది అనేసి అడిగాడు. సో మనకు అది యూనిట్ ప్రణాళిక అండి. ఒక పాఠం యొక్క మొత్తాన్ని బోధించడానికి తయారు చేసేటటువంటి ప్రణాళిక ఏది అంటే యూనిట్ ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తమ ఉపాధ్యాయుడి మూర్తిమత్వానికి పునాది లాంటిది ఏది అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి సహనం అండి. సహనం అనేది ఉత్తమ ఉపాధ్యాయుడి యొక్క మూర్తిమత్వానికి పునాది లాంటిది. నెక్స్ట్ క్వశ్చన్ తరగతి బోధనోపకరణలో కనీస అవసరాలు ఏవి అనేసి ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి నల్లబల్ల శుద్ధముక్క అండి. తరగతి బోధనోపకరణలో కనీసమైనటువంటి అవసరాలు ఏవి అనేసి ఇచ్చారు. నల్లబల్ల శుద్ధముక్క. ఇక్కడ ఉండేటటువంటి అన్నీ కూడా అవసరమేనండి. కాకపోతే మనకు దాంట్లో ఎక్కువగా దేనికైతే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుందో దాన్ని మాత్రమే మీరు ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానము నిర్దిష్టంగా ఉండే విధంగా సహాయపడటం ఈ బోధనా లక్ష్యం. సో ఆన్సర్ వచ్చేసి వ్యాకరణ బోధన అండి. వ్యాకరణ బోధన వల్ల ఏమవుతుందంటే విద్యార్థులలో అభివృద్ధి చెందుతూ ఉండే భాషా జ్ఞానం నిర్దిష్టంగా ఉండే విధంగా మనకు సహాయపడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇంతవరకు మనకు తెలుగుకి సంబంధించిందండి. చూసారు కదా, ఇప్పటి వరకు సైకాలజీ అలాగే తెలుగుకి సంబంధించి క్వశ్చన్ పేపర్ అయితే చూసాము. నెక్స్ట్ ఇంగ్లీష్కి సంబంధించి చూద్దామండి. సమ్ ఆఫ్ ద ఫుడ్ డాష్ బై మీ ఎస్టర్డే. సో ఇక్కడ వచ్చేసి వాజ్ వేస్టెడ్ అండి. సమ్ ఆఫ్ ద ఫుడ్ వాజ్ వేస్టెడ్ బై మీ ఎస్టర్డే. నెక్స్ట్ క్వశ్చన్ డు నాట్ టెల్ ఎనీబడి. ఇక్కడ వచ్చేసి మనకు ఆల్రెడీ ఇది నెగిటివ్ సెంటెన్స్లోనే ఉంది కాబట్టి సో దీనికి కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్ వచ్చేసి విల్ యూ అండి. విల్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ స్వామి రిప్లైడ్ రెస్పెక్ట్ఫుల్లీ దట్ హిజ్ మదర్ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇక్కడ ద అండర్లైన్ వర్డ్ రెస్పెక్ట్ఫుల్లీ ఇండికేట్స్ అనేసి ఇచ్చారండి. ఈ రెస్పెక్ట్ఫుల్లీ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? యాటిట్యూడ్ని ఇండికేట్ చేస్తుంది. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టామ్ డాష్ ఇల్ సిన్స్ క్రిస్మస్ అనేసి ఇచ్చారు. అంటే అతను వచ్చేసి ప్రస్తుతానికి కూడా అలానే సిక్లో ఉన్నాడు కాబట్టి మనకు ఎటువంటి కరెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాము అంటే టామ్ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. టామ్ హ్యాస్ బీన్ ఇల్ సిన్స్ క్రిస్మస్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద నౌన్ దట్ హ్యాస్ నో సింగులర్ ఫామ్. సో ఇక్కడ బైనాక్యులర్స్ అనే దానికి ఎటువంటి సింగులర్ ఫామ్ అయితే లేదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ఏ పాసివ్ వర్డ్ దట్ కెనాట్ బి యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్. నౌన్కి ముందు యూజ్ చేయలేనటువంటి పాసివ్ వర్డ్ ఏది అనేసి అడిగారు. అది వచ్చేసి అవర్స్ అండి. అవర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్ ద సెమీ మోడల్ వర్బ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకు బీ సపోజ్డ్ టు అనేది మనకు సెమీ మోడల్ వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రో యువర్ బోట్ జెంట్లీ డాష్ ద స్ట్రీమ్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి చూస్ ద వర్డ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. మనకు ఇచ్చిన వర్డ్స్లో బ్లాంక్లో ఫిట్ అయ్యే వర్డ్ అనేది రాయమంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఎలాంగ్ అండి. రో యువర్ బోట్ జెంట్లీ ఎలాంగ్ ద స్ట్రీమ్ అంటే నది వెంబడి చక్కగా వెళ్ళమని అర్థము. సో వెంబడి అంటే ఎలాంగ్. నెక్స్ట్ క్వశ్చన్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అనేది యూజ్ చేయాలంటే మనము బికాజ్ అనేటటువంటి దాన్ని వాడాలండి. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ వాజ్ నో వర్క్ ఇన్ ద బిల్డింగ్ డాష్ ద వర్కర్స్ హ్యాడ్ టు బి సెంట్ హోమ్. చూస్ ద వర్డ్ దట్ లింక్స్ ద టూ సెంటెన్స్. ఇది లింకర్స్ టాపిక్ అండి, ఇది మనకు కొత్తగా అయితే వచ్చింది. లింకర్స్ టాపిక్కి సంబంధించి కూడా ఇచ్చారు. సో యాజ్ ఏ రిజల్ట్ అనేటటువంటిది ఇక్కడ లింకర్ అనేది అవుతుందండి. దేర్ వాజ్ నో వర్క్ ఇన్ ద బిల్డింగ్, యాజ్ ఏ రిజల్ట్ ద వర్కర్స్ హ్యాడ్ టు బి సెంట్ హోమ్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ ఏమవుతుంది? ఫస్ట్ వన్ అండి, ఇఫ్ ద రైన్ స్టాప్స్ వీ విల్ గో అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, రతన్ ఈజ్ మేకింగ్ పాట్స్. చూస్ ద పాసివ్ ఫామ్ ఫర్ ఈజ్ మేకింగ్ అనేసి ఇచ్చారు. ఈజ్ మేకింగ్ అనే దానికి పాసివ్ ఫామ్ ఏమవుతుందండి? ఆర్ బీయింగ్ మేడ్. రతన్ ఆర్ బీయింగ్ మేడ్ పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అండర్లైన్ అనేసి ఇచ్చారు. ద ఇయర్ రింగ్స్ వర్డ్ మ్యాగ్రీ. ఇక్కడ వచ్చేసి మనకు మ్యాగ్రీ అంటే అర్థం ఏంటంటే వెరీ స్మాల్ అండి, వెరీ స్మాల్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ ప్రిఫిక్స్ టు గెట్ ఆపోజిట్ ఆఫ్ ద వర్డ్ యాక్సెప్టబుల్ అనేసి ఇచ్చారు. దీంట్లో మనకు సూటబుల్ ప్రిఫిక్స్ ఏమవుతుందంటే యాక్సెప్టబుల్కి వచ్చేసి మనకు అన్యాక్సెప్టబుల్ అనేది అవుతుందండి, ఆపోజిట్ వర్డ్. దాంట్లో ప్రిఫిక్స్ ఏమవుతుంది? అన్ అనేది అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద సూటబుల్ ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్ అనేసి ఇచ్చారు. ఆల్దో వీ హ్యాడ్ లిటిల్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వీ డిడ్ నాట్ డాష్ హోప్ అనేసి ఇచ్చారు. సో గివ్ అప్ అండి. ఆల్దో వీ హ్యాడ్ ఏ లిటిల్ ఛాన్స్, మనకు సక్సెస్ అవ్వడానికి ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది. సో వీ డిడ్ నాట్ టు గివ్ అప్, దాన్ని వదిలేసుకోకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, గోపాల్ ఈజ్ డాష్ టాలెస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ ద క్లాస్. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సో టాలెస్ట్ అనే దానికి మనము ఏ ఆర్టికల్ని యూజ్ చేస్తామండి? ద అనేటటువంటి ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ద టాలెస్ట్, ద స్మాలెస్ట్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ వర్డ్ టు కంప్లీట్ ద క్వశ్చన్ని కంప్లీట్ చేయడానికి కరెక్ట్ వర్డ్ని చూస్ చేయమంటున్నాడు. డిడ్ యూ కమ్ టు స్కూల్ అంటే నువ్వు స్కూల్కి వస్తావా అని అడుగుతున్నారు అన్నమాట. వెన్, ఎప్పుడు నువ్వు స్కూల్కి వస్తున్నావు అనేసి అడగడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెన్ డిడ్ యూ కమ్ టు స్కూల్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద పంక్చువేషన్ మార్క్ టు కంబైన్ టూ మెయిన్ క్లాజెస్. టూ మెయిన్ క్లాజెస్ని మనం కంబైన్ చేసేటప్పుడు దేన్ని యూస్ చేస్తాము అనేసి ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి సెమీకోలన్ అండి. సెమీకోలన్ ఉంది కదా, దాన్ని మనము యూస్ చేస్తాము ఇప్పుడు టూ మెయిన్ క్లాజెస్ని కంబైన్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, సూపర్స్క్రిప్షన్ ఇన్ ఏ లెటర్ కన్సిస్ట్ ఆఫ్. సూపర్స్క్రిప్షన్ అనేటటువంటిది మనకు లెటర్లో ఏముంటుందంటే అడ్రస్ ఆఫ్ ద రిసీవర్ అండి, అడ్రస్ ఆఫ్ ద రిసీవర్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ కమ్స్ ఆఫ్టర్ మార్ష్ ఇన్ ద డిక్షనరీ. ఇవి వచ్చేసి మనకు డిక్షనరీకి సంబంధించి కూడా వర్డ్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ మార్ష్ అనేటటువంటి తర్వాత మనకు వచ్చేటటువంటి వర్డ్ ఏది అంటే మ్యాథ్స్ అండి, మ్యాథ్స్. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ ట్రావెల్. ట్రావెల్కి పాస్ట్ ఫామ్ అయితే మనము పాస్ట్ ఫామ్ వచ్చేసి ట్రావెల్కి ట్రావెల్డ్ అండి. సో స్పెల్లింగ్ కూడా కరెక్ట్ వచ్చేసి మనకు ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ దట్ హ్యాస్ ఎ సఫిక్స్. వీటిల్లో సఫిక్స్ ఉండేటటువంటిది వర్డ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. దీనికి వచ్చేసి బ్రావెరీ అండి, BRAVERY, బ్రా ప్లస్ వెరీ, బ్రావెరీ. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మనకు రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అనేసి ఇచ్చారు. మనకి ఇంగ్లీష్లో కూడా ప్యాసేజ్ ఉంటుంది, దానికి సంబంధించి క్వశ్చన్స్ కూడా ఉంటాయండి. చిల్డ్రన్స్ విత్ ఓవర్ వెయిట్ ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎట్ స్కూల్.
Instead of learning and concentrating on their work, many children are developing low self-esteem and even depression because of teasing. The case of obesity are growing due to the lack of physical exercise. With more and more homework, kids simply do not have enough time for proper amount of exercise అనేసి ఇచ్చారు. సో ఒబియాసిటీ ఈజ్ ఏ రీజన్ ఫర్ అనేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఒబియాసిటీకి ఉండేటటువంటి రీజన్ ఏంటంటే హై కాన్సన్ట్రేషన్ ఆన్ లెర్నింగ్ అండి. హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ లెర్నింగ్. ఇక్కడ అలాగే టీజింగ్ ఇన్ స్కూల్స్ కూడా వస్తుందండి. ఒబియాసిటీ ఈజ్ ద రీజన్ ఫర్ టీజింగ్ ఇన్ స్కూల్స్. నెక్స్ట్ క్వశ్చన్, కిడ్స్ డు నాట్ హ్యావ్ ద ఎనఫ్ టైం ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బికాజ్ ఆఫ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ కిడ్స్కి వచ్చేసి ఎక్సర్సైజ్ చేయడానికి టైం అనేది ఉండటం లేదు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ హోంవర్క్ అండి. టూ మచ్ ఆఫ్ హోంవర్క్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్. దిస్ స్టేట్మెంట్ వాస్ గివెన్ బై. సో నెహ్రూ అండి. ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ద వరల్డ్ అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్, కోడ్ స్విచ్చింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్. కోడ్ స్విచ్చింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఇన్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్ అండి. కోడ్ స్విచ్చింగ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ లెర్నింగ్ ఏ సెకండ్ లాంగ్వేజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రీడింగ్ యాక్టివిటీ. రీడింగ్ యాక్టివిటీ కానిది ఏంటిది అంటే మనకు మిచెల్ వెస్ట్ రీడింగ్ అండి. మిచెల్ వెస్ట్ రీడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్స్ అండర్ ద పంక్చువేషన్స్. పంక్చువేషన్కి కిందికి రానిది ఏది అనేసి అడుగుతున్నారు. సో ఇది చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 అండి. యూజింగ్ కరెక్ట్ టెన్స్ ఫామ్ అనేది మనకు పంక్చువేషన్ మార్క్స్ కింద రాదు. ఇక్కడ క్వశ్చన్ మార్క్ కానీ హైఫన్ కానీ కామా కానీ ఇవన్నీ మనకు పంక్చువేషన్ మార్క్స్ అవుతాయి. సో యూజింగ్ కరెక్ట్ టెన్స్ ఫామ్ అనేది పంక్చువేషన్ కిందికి రాదు. నెక్స్ట్ క్వశ్చన్, రిచర్డ్ అండ్ రోడ్జర్స్ బిలాంగ్స్ టు. సో ఇది వచ్చేసి కమ్యూనికేటివ్ అప్రోచ్ అండి. రిచర్డ్స్ అలాగే రోడ్జర్స్ ఆర్ బిలాంగ్స్ టు కమ్యూనికేటివ్ అప్రోచ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ మైక్రో టీచింగ్ ఈచ్ స్మాల్ గ్రూప్ విల్ బి కాల్డ్. మైక్రో టీచింగ్లో మనకు ఒక్కొక్క స్మాల్ గ్రూప్ని ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారు. దీన్ని వచ్చేసి మనకు పియర్ గ్రూప్ అనేసి పిలుస్తామండి. ఏ పియర్ గ్రూప్. ఇవి వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించిందండి. చూసారు కదా, మనకు దాదాపుగా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానివ్వండి మనకు వచ్చేసి ఎక్కువగా గ్రామరే ఇస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంగ్లీష్ వర్క్ అయితే అవండి. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి చూద్దాము. ఇన్ రోమన్ న్యూమరల్స్ సి స్టాండ్స్ ఫర్ అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు సి అనేది ఏంటి తెలియజేస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. సి అంటే ఏంటండి? 100 అండి. సి అంటే మనకు 100 అనేది సూచిస్తుంది. మనకు రోమన్ నెంబర్ 1 అంటే మనం ఎలా రాస్తాము? ఐ లాగా రాస్తాము. అలాగే 5కి వచ్చేసి బి లాగా రాస్తాము. అలాగే 10కి వచ్చేసి ఎక్స్ లాగా రాస్తామండి. అదే 50కి వచ్చేసి ఎల్ లాగా రాస్తామండి. ఎల్ ఈక్వల్ టు మనకు 50 అవుతుంది. ఇవి రోమన్ నెంబర్స్. సి అంటే ఎంత అవుతుంది? 100 అవుతుంది. అలాగే డి అంటే 500 అండి. డి అంటే 500 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎం అంటే 1000. ఎం అంటే 1000 అండి. చూసారు కదా, మనకు రోమన్ నెంబర్ 1 ఎలా రాస్తామంటే ఐ లాగా రాస్తాము. వి అంటే 5, ఎక్స్ అంటే 10. ఇక్కడ సి అంటే ఎంత అండి? 100, ఎల్ అంటే 50, డి అంటే 500, ఎం అంటే 1000. వీటిని ఈ రోమన్ నెంబర్స్తో అయితే మనము సూచించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే క్రింది సంఖ్యలలో సంయుక్త సంఖ్య అనేసి ఇవ్వడం జరిగింది. సంయుక్త సంఖ్య వచ్చేసి మనకు 6 అండి. ఇక్కడ మనకు 19 కానీ 23 కానీ 29 ఇవన్నీ ఓన్లీ వాటి నెంబర్లతోనే భాగించబడతాయి. 6 అనేది మనకు 2, 3తో కూడా భాగించబడుతుంది. కాబట్టి ఇది వచ్చేసి మనకు సంయుక్త సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 0.7499 క్రింది ఏ దశాంశాల మధ్య ఉండును అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి దేని మధ్యలో ఉంటుందండి?
ఇది వచ్చేసి మనకు ఆప్షన్ 3 అండి. 0.749 మరియు 0.75ల మధ్య అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక దీర్ఘచతురస్రము అలాగే చతురస్రం యొక్క చుట్టుకొలతలు సమానమైతే ఇవ్వడం జరిగింది. ఒక దీర్ఘచతురస్రం పొడవు వచ్చేసి 14 మీటర్లు, చతురస్రం యొక్క చుట్టుకొలత వచ్చేసి 44 సెంటీమీటర్లని ఇచ్చారు. అయినా దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ దీర్ఘచతురస్రం చుట్టుకొలత అలాగే చతురస్రం యొక్క చుట్టుకొలత సమానం అనేసి ఇచ్చారండి. అంటే దీర్ఘచతురస్రం చుట్టుకొలత మనకు ఏమవుతుంది, 2/L+B అవుతుందండి. చతురస్రం చుట్టుకొలత మనకు ఏమవుతుంది, 4A అవుతుందన్నమాట. సో ఈ రెండిట్లో ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు B అనేది తెలుస్తుంది. సో Bని తెలియడం వల్ల మనకు దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని తెలుసుకోవచ్చండి. ఆల్రెడీ మనకి L ఇచ్చారు కదా, దీర్ఘచతురస్ర వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి మనకి ఏమవుతుంది, L×B అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టు దీర్ఘచతురస్రము చతురస్రం చుట్టుకొలతలు సమానమని ఇచ్చారు కాబట్టి మనము ఈ ఫార్ములాతో B అనేది ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ దీర్ఘచతురస్ర వైశాల్యంలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు 112 అండి, 112. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రోజులో నిమిషాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. మనకు ఒక రోజు కంటే 24 అవర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇంటూ ఒక గంటకు వచ్చేసి 60 నిమిషాలు కాబట్టి మనకు ఎంత అవుతుంది, 24 ఆర్లు 144, 0కి 0. సో మనకు ఒక రోజులో ఉండే నిమిషాల సంఖ్య ఎంత, 1440. నెక్స్ట్ క్వశ్చన్. టీ అను అక్షరాన్ని అద్దంలో చూచినప్పుడు దాని ప్రతిబింబం ఎలా ఉంటుంది అనేసి ఇచ్చారు. సో టీని వచ్చేసి మనము అద్దంలో చూస్తే టీ లాగానే ఉంటుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూసినట్లయితే 0.12, 0.21 మరియు 8ల యొక్క చతుర్థానుపాతం ఎంత అనేసి ఇచ్చారు. చతుర్థానుపాతానికి మనకు ఫార్ములా వచ్చేసి x=bc/a అండి. చతుర్థానుపాతాన్ని మనం D అనుకుంటే D=bc/a. ఇలా సబ్స్టిట్యూట్ చేయడం వల్ల మనకు D వాల్యూ తెలుస్తుంది. D వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ 0.12 అనేదాన్ని A, అలాగే 0.21 అనేదాన్ని B, అలాగే 8ని C అనుకుందాము. చతుర్థానుపాతం అంటే 4వ సంఖ్య D అండి. సో D=bc/a అనే ఫార్ములా చేస్తే మీకు D వాల్యూ మీన్స్ చతుర్థానుపాతం అనేది తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత అవుతుంది, 14 అండి. 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 729 యొక్క ఘనమూలం అని అడగడం జరిగింది. సో 729 యొక్క ఘనమూలం మనకు ఎంత అవుతుంది, 9. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వృత్త పరిధి మరియు చతురస్రం చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి ఎంత అనేసి అడగడం జరిగింది. సో మనకు వృత్త వైశాల్యం వచ్చేసి ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు వృత్త పరిధి మరియు చతురస్రం చుట్టుకొలత సమానం అనేసి ఇచ్చారండి. అంటే చతురస్ర చుట్టుకొలత 4A అవుతుంది, వృత్త పరిధి ఎంత 2πr అవుతుందండి. అయినా వాటి వైశాల్యాల నిష్పత్తి అనేసి అడిగారు. వృత్త వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి మనకు πr² అవుతుందండి. చతురస్ర వైశాల్యం వచ్చేసి a² అవుతుంది. ఈ రెండిటికి నిష్పత్తిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకు a అనేది ఎలా అవుతుందంటే, ఇక్కడ మనకు వాడిచ్చిన స్టేట్మెంట్ ఏంటి, ఒక వృత్త పరిధి మరియు చతురస్రం చుట్టుకొలత సమానం అని ఇచ్చారు. సో ఇక్కడ a ఏమవుతుంది, 2πr/4 అనేది అవుతుందండి. సో ఇక్కడ మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 4:π వస్తుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు ద వాల్యూ ఆఫ్ దీని యొక్క విలువను కనుక్కోవాల్సి ఉంటుందండి. మనకు దీంట్లో బోడోమాస్ రూల్ని యూజ్ చేసి మనము ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 7 - 3ని తీసివేద్దామండి. సో 7 - 3 తీసేస్తే 4 వస్తుందండి. ఇక్కడ 14లో నుంచి 4 పోతే వచ్చేసి 10 అవుతుంది. ఇక్కడ 26 - 10
అంటే ఎంత అవుతుందండి? 16 అవుతుంది. సో ఇక్కడ ఎంత అవుతుంది? 18 ప్లస్ 16 డివైడెడ్ బై 16. 16 క్యాన్సిల్. సో 1 వస్తుంది. 18 ప్లస్ 1. సో ఆన్సర్ ఎంత వస్తుందండి? 19 వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఎంత? 19. 100కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. టైం అనేది తక్కువగా ఉండడం వల్ల నేనైతే డైరెక్ట్గా ఆన్సర్లు చెప్తున్నాను. మీకు ఫార్ములా కూడా చెప్తున్నాను కాబట్టి మీరైతే ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు పక్కన పేపర్ తీసుకొని ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కదానికి ఫార్ములాస్ కూడా అయితే చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని 36 మంది పురుషులు వచ్చేసి 12 రోజుల్లో పూర్తి చేశారనమాట. సో అదే పనిని 48 మంది పురుషులు చేయుటకు పట్టే రోజులు ఎంత అనేసి అడుగుతున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకు 36 మంది అయితే 12 రోజుల్లో పూర్తి చేశారు. అయితే 48 అయితే ఎంతలో పూర్తి చేస్తున్నారు అనేసి అడిగారండి. సో దీన్ని చూసుకుంటే మనకు 48 రోజుల్లో వచ్చేసి మనకు తక్కువ మంది అవుతారు. కాబట్టి దీంట్లో తక్కువ బై ఎక్కువ 36/48 ఇంటూ 12. సో ఆన్సర్ అనేది మనకు ఎంత వస్తుందండి? 9 డేస్ అనేది పడుతుందండి. ఇక్కడ ఒక పనిని 36 మంది పురుషులు 12 రోజుల్లో పూర్తి చేస్తే అదే పనిని 48 మంది పురుషులు చేయుటకు పట్టు కాలం ఎంత? 9 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 10ని తీసివేస్తే 13 వస్తుందన్నమాట అనే వాక్యమును క్రింది వానిలో దేనిని సమర్థిస్తుంది అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి దాన్ని చదువుకోండి సరిపోతుంది. ఒక సంఖ్య యొక్క ఆ సంఖ్యని x అనుకుందాము. దాని యొక్క 3 రెట్ల నుంచి 3 రెట్లు అంటే 3x నుంచి 10ని తీసివేసిన ఎంత వస్తుందన్నారు? 13 వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ ఎక్కడుంది? ఆప్షన్ 3 అండి. ఒక సంఖ్య యొక్క 3 రెట్ల నుండి 10ని తీసివేస్తే 13 వస్తుందన్నమాట. సో ఇలా మనం రాసేసుకుంటే మనకు వచ్చేసి స్టేట్మెంట్ అయితే వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7y + 2/5 = 6y - 5/11 = y అయినా అనేసి ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకు క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ అయితే వస్తుందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి -1 అండి. -1. నెక్స్ట్ క్వశ్చన్. 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య ఏది అనేసి అడిగారు. సో 10 కంటే ఎక్కువ మరియు సంయుక్త సంఖ్య వచ్చేసి 12 అవుతుందండి. 12. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి -9/2, 5/18 యొక్క వృత్క్రముల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా ఫలితము అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు వృత్కముల లబ్ధము అంటే ఇక్కడ ప్లేసెస్ అనేటి కిందది పైకి పైది కిందికి అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది? -2/9, 18/5 అవుతుంది. అలాగే -4/5 యొక్క సంకలన విలోమం ఎంత అవుతుంది? సంకలనం అన్నారు కాబట్టి 4/5 అవుతుందన్నమాట. వీటిని కూడగా వచ్చు ఫలితము ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ -9/2, 5/8 యొక్క వృత్కముల లబ్ధం. ఇక్కడ మనకు వృత్కములు అంటే ఇలా అవుతుందండి. దీని యొక్క లబ్ధము 9 1 9 2. సో ఇదేమవుతుంది? -4/5. వృత్కముల లబ్ధానికి -4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా అంటే -4/5కి ఈ సంకలన విలోమం ఎంత? మనకు 4/5ను కూడాలంట. సో మనకు కూడితే ఆన్సర్ ఎంత వస్తుంది? ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఏమవుతుందండి? మనకు 0 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 0. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూసుకుంటే ఒక సైకిల్ యొక్క ప్రకటన వెల వచ్చేసి మనకు 3600 ఇవ్వడం జరిగింది. అమ్మకం వెల వచ్చేసి 3312 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అయినా తగ్గింపు శాతం కనుక్కోమన్నారు. తగ్గింపు శాతం అంటే మనకు ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల అండి.
ఎంత అవుతుంది? 3600 నుంచి 3312ని తీసేస్తే ఎంత వస్తుంది మనకు? 288 రూపాయలు బై అలాగే ప్రకటన వెల ఎంత? 3600 ఇంటూ 100 అండి. ఇక్కడ జీరోకి క్యాన్సిల్, 36 తోటి 288 క్యాన్సిల్ చేస్తే 36 ఎనిమిదిలండి. సో 8% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. తగ్గింపు శాతాన్ని కనుక్కోవడం అంటే ప్రకటన వెలలో నుంచి అమ్మకపు వెలను తీసివేయాలండి. బై ప్రకటన వెల ఇంటూ 100. సో ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇలా తగ్గింపు శాతాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చండి. తగ్గింపు శాతము ఈక్వల్ టు ప్రకటన వెల మైనస్ అమ్మిన వెల బై ప్రకటన వెల ఇంటూ 100 అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక త్రిభుజ కోణాలు 12x డిగ్రీస్ 3x డిగ్రీస్ అలాగే 3x డిగ్రీస్ అయిన x డిగ్రీలు ఎంత అవుతుంది అన్నారు. మనకు త్రిభుజంలోని కోణాల మొత్తాన్ని చూసుకుంటే త్రిభుజంలోని కోణాల మొత్తం ఎంతండి? 180 డిగ్రీలు. సో ఇక్కడ మనకు ఎన్ని ఇచ్చారండి? 12x 3x మొత్తం ఎంత అవుతుంది? 12 + 3 వచ్చేసి మనకు 12 13 14 15 ఒక 3 వచ్చేసి 18 డిగ్రీస్ అండి. 18x డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఇక్కడ 18 10s are 180. సో x డిగ్రీలు ఎంత అవుతుందండి? మనకు 10 డిగ్రీస్ అవుతుంది. x డిగ్రీలు ఎంత? 10 డిగ్రీస్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ మనకు ఇచ్చిన దాంట్లో మీటర్ క్యూబ్ల విలువ కిలోమీటర్లలో ఎంత అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి 1 కిలోమీటర్ క్యూబ్ అనేది అవుతుందండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి టీవీని 15,000 కొన్నాడు. సో దాన్ని 14,100కు అమ్మిన నష్ట శాతం ఎంత అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు నష్ట శాతం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి నష్టము బై మనకు కొన్న వెల అండి. ఇక్కడ మనకు నష్టం ఎంత వచ్చింది అంటే దీంట్లోంచి దీన్ని తీసివేయాల్సింది వస్తుంది. సో 15,000 నుంచి 14,100 తీసేస్తే 900 బై కొన్న వెల అండి. కొన్న వెల ఎంత? 15,000 ఇంటూ 100. సో ఈ జీరోకి ఈ జీరో. సో 15 6 90. నష్ట శాతం ఎంత అండి? 6%. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నష్ట శాతానికి ఫార్ములా వచ్చేసి కొన్న వెల మైనస్ అమ్మిన వెల బై కొన్న వెల ఇంటూ 100 అండి. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని రాసులు అయితే ఇచ్చారు. వాటి యొక్క అంక మధ్యమం ఎంత అనేసి ఇచ్చారండి. అంక మధ్యమానికి ఫార్ములా వచ్చేసి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అండి. రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇక్కడ ఉండేటటువంటి రాసుల మొత్తాన్ని కూడినట్లయితే ఎంత వస్తుందంటే మనకు 49 వస్తుంది. రాసుల సంఖ్య వచ్చేసి 7 అండి. 7 తోటి ఎన్ని టైమ్స్ పోతుంది? 7 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఎంత? 7 అండి. రాసుల యొక్క అంక మధ్యమానికి ఫార్ములా వచ్చేసి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇచ్చినటువంటి రాసుల మొత్తాన్ని కూడినట్లయితే మనకు ఎంత వస్తుంది? 49 వస్తుంది. అలాగే ఎన్ని రాసులు ఉన్నాయి? 7 రాసులు ఉన్నాయండి. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఎంత వస్తుంది? 7. సో ఆన్సర్ వచ్చేసి 7 అండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక త్రిభుజం యొక్క భూమి వచ్చేసి 18 సెంటీమీటర్లు, ఎత్తు వచ్చేసి 13 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం ఎంత అనేసి ఇచ్చారు. మనకు వచ్చేసి త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా అండి. త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ b ఇంటూ h. సో ఇక్కడ మనకు భూమి ఇచ్చారు. 1/2 ఇంటూ భూమి అంటే ఎంత? 18. హైట్ ఎంత? 13. సో 2 9s are 18 అండి. 13 9 ఎంత అండి? 117 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. ఫస్ట్ ఆన్సర్. త్రిభుజం యొక్క భూమి వచ్చేసి మనకు 18 సెంటీమీటర్లు ఇచ్చారు. దాని యొక్క ఎత్తు వచ్చేసి 13 సెంటీమీటర్లు అయినా త్రిభుజ వైశాల్యం కనుక్కోమన్నారు. త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా వచ్చేసి 1/2 ఇంటూ b ఇంటూ h. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 117. నెక్స్ట్ క్వశ్చన్.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు 2a + 3b, b - a, 4a - 2bలు భుజాలుగా కలిగినటువంటి త్రిభుజం చుట్టుకొలత ఎంత అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు త్రిభుజాల చుట్టుకొలత వచ్చేసి మనకేమవుతుందండి, ఒక త్రిభుజాన్ని తీసుకున్నట్లయితే దాని చుట్టుకొలత ఏమవుతుంది, a + a. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఏంటి, 2a + 3b + b - a + 4a - 2b అండి. సో దీంట్లో చూస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి, 5a + 2b అండి. ఆన్సర్ ఎంత, 5a + 2b. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే మనకు ఇచ్చినటువంటి భుజాల మొత్తాన్ని కలపాలండి. సో కలిపినప్పుడు మనకు త్రిభుజం యొక్క చుట్టుకొలత వస్తుంది. సో ఆన్సర్ ఎంత, 5a + 2b. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మీరు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజు యొక్క చిత్రం ఫోటోలు ఏంటి అనేసి ఇచ్చారండి. సో స్వరూపాలు సిమిలర్ అండి. స్వరూపాలు అంటే అర్థం ఏంటి, సిమిలర్. మీరు మరియు మీ యొక్క పాస్పోర్ట్ సైజు చిత్రం ఫోటోలు వచ్చేసి ఎలా ఉంటాయి, స్వరూపాలు. ఇద్దరు మనకు ఫోటోలలో ఇద్దరు సమానంగానే ఉంటారనమాట. సో దాన్ని సిమిలర్ అంటారండి. స్వరూపాలు, ఈక్వల్ అని అయితే అనుకోకండి, స్వరూపాలు అంటారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే n అనే అక్షానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 0 అండి. ఎలా అంటే మనకు n అనే దాన్ని అడ్డంగా చేసిన, నిలువుగా చేసినా మనకు ఎటువంటి సౌష్ఠవ రేఖ అనేది రాదండి. కాబట్టి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉంటాయి nకి, 0. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం నిర్వహించేటటువంటి గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష ఏది అనేసి అడుగుతున్నారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ అండి, IMO అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్ అండి. ప్రపంచవ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థుల కోసము నిర్వహించేటటువంటి గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్షను ఏమని పిలుస్తారు, IMO అనేసి పిలుస్తారు. అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్ ఒలింపియాడ్. నెక్స్ట్ క్వశ్చన్, రిచర్డ్ ఆర్ స్కెంప్ ప్రకారం భావనలలోని రకాలు ఎన్ని అనేసి ఇచ్చారు. సో 2 రకాలండి. రిచర్డ్ ఆర్ స్కెంప్ ప్రకారము భావనలలోని రకాలు ఎన్ని అంటే 2. నెక్స్ట్ క్వశ్చన్, బోధనా అభ్యాసన లక్షణాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెస్లీ అండ్ స్టాన్లీ అండి. బోధనాభ్యాసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి అని తెలిపినది ఎవరు అంటే వెస్లీ స్టాన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి స్తూపము శంకువు యొక్క లక్షణాలను పోల్చుతున్నాడు. ఈ స్పష్టీకరణ దేనికి చెందుతుంది? సో ఇది దేనికి చెందుతుందంటే అవగాహన అండి. విద్యార్థికి స్తూపం అంటే ఎలా ఉంటుంది, అలాగే శంకు అంటే ఎలా ఉంటుంది అనేటటువంటి లక్షణాలను తెలిస్తేనే కదా అతను పోల్చగలుగుతాడు. కాబట్టి ఇది ఏ స్పష్టీకరణ అంటే అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి క్రింది వానిలో సంశ్లేషణ పద్ధతి సూత్రం కానిది ఏది అనేసి అడిగారు. సో సూత్రం కానిది ఏది అంటే నిర్మాణాత్మక పద్ధతి అండి. సంశ్లేషణ పద్ధతి యొక్క సూత్రం కానిది ఏంటి అంటే నిర్మాణాత్మక పద్ధతి. సంశ్లేషణ పద్ధతి అంటే మనకు విశ్లేషణ పద్ధతికి వ్యతిరేక దిశలో ఉంటుంది. అలాగే తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి దారితీస్తుందండి. అలాగే తార్కిక నిగమనాత్మక సోపానాలను కూడా పాటిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ద్విసంఖ్యామానాన్ని 2 నుంచి 2^26 వరకు ఉపయోగించినటువంటి భారతీయ వ్యాకరణవేత్త ఎవరు? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పింగళ అండి. ద్విసంఖ్యామానాన్ని వచ్చేసి 2^0 నుంచి అలాగే 2^26 వరకు ఉపయోగించినటువంటి
భారతీయ వ్యాకరణవేత్త ఎవరు అంటే పింగళ. నెక్స్ట్ క్వశ్చన్, ఇవి వచ్చేసి మనకు మ్యాథ్స్కి సంబంధించినవండి. నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించినవి అయితే క్వశ్చన్స్ చూద్దాము. రైతులకు లాభం చేకూర్చేటటువంటి సూక్ష్మజీవికి ఉదాహరణ ఏది? సో రైజోబియం అండి. రైతులకు లాభం చేకూర్చేటటువంటి సూక్ష్మజీవికి ఉదాహరణ ఏది అంటే రైజోబియం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్తి పంట ఈ నేలలో పండుతుంది. ప్రత్తి పంట వచ్చేసి మనకు నల్లరేగడి నేలలో పండుతుందండి. నెక్స్ట్, క్రింది వానిలో శిశోత్పాదక జంతువులకు ఉదాహరణ ఏది? సో ఆన్సర్ వచ్చేసి డాల్ఫిన్ అండి, శిశోత్పాదక జంతువు. చేప, పాము, కప్ప ఇవన్నీ మనకు అండోత్పాదకాలండి. నెక్స్ట్ క్వశ్చన్, కణకవచాన్ని ఈ పరికరం ద్వారా పరిశీలించవచ్చు. కణకవచాన్ని వచ్చేసి మనము సంయుక్త సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే పరిశీలించగలుగుతామండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గాలి ద్వారా వ్యాప్తి చెందేటటువంటి విత్తనాలు ఏవి అనేసి ఇచ్చారు. మనకు డెండాలియన్ విత్తనాలు వచ్చేసి గాలి ద్వారా వ్యాప్తి చెందుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో బహుళ సమాచార ప్రసారమునకు ఉదాహరణ కానిది ఏది అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ సేవలండి. వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు ఇవన్నీ వచ్చేసి మనకు బహుళ సమాచార ప్రసారానికి సంబంధించినవి. సంబంధం లేనిది ఏంటంటే పోస్ట్ ఆఫీస్ సేవలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి సదుపాయం ఏది అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి కాన్ఫరెన్స్ కాల్ అండి. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందితో మాట్లాడుటకు మొబైల్ ఫోన్లో ఉండే సదుపాయం వచ్చేసి కాన్ఫరెన్స్ కాల్. నెక్స్ట్ క్వశ్చన్, గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించేటటువంటి అక్షాంశం ఏది అనేసి అడిగారు. భూమధ్య రేఖ అండి. గ్లోబును అడ్డంగా 2 సమాన భాగాలుగా విభజించు అక్షాంశం ఏది అంటే భూమధ్య రేఖ. నెక్స్ట్ క్వశ్చన్, గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనిమోమీటర్ అండి. గాలి వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం వచ్చేసి అనిమోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, లోహాన్ని సన్నని తీగలుగా మార్చగలిగేటటువంటి ధర్మం ఏది? లోహాన్ని వచ్చేసి సన్నని తీగలుగా మార్చేదాన్ని ఏమంటామంటే తాంతవత అనేసి పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎల్ఈడిని విస్తరించగా అనేసి ఇచ్చారు. ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ మొక్క వేర్లను సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. సో మనకు వచ్చేసి నిమ్మగడ్డి అండి, లెమన్ గ్రాస్లో మనము సుగంధ నూనెల తయారీలో వినియోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ సోషల్కి సంబంధించి చూద్దామండి. అటవీ హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం. అటవీ హక్కుల చట్టాన్ని వచ్చేసి మనకు డిసెంబర్ 2006వ సంవత్సరంలో ఆమోదించబడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడిన వల వంటి అమరికను ఏమంటారు అంటే గ్రిడ్ అంటారండి. అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడినటువంటి వల వంటి అమరికను గ్రిడ్ అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ నాగరికతలో స్వస్తిక్ చిహ్నాలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. మనకు వచ్చేసి సింధు నాగరికత అండి. సింధు నాగరికతలో ఈ స్వస్తిక్ చిహ్నాలను మనము చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసేటటువంటి తాత్విక గ్రంథం ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఉపనిషత్తులు అండి. ఆత్మ ప్రకృతి రహస్యాల గురించి తెలియజేసేటటువంటి తాత్విక గ్రంథం ఏది అంటే ఉపనిషత్తులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కాకతీయ పాలకుల సరైన కాలక్రమాన్ని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు అండి.
కాకతీయుల పాలకులు వచ్చేసి ఫస్ట్ రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. నెక్స్ట్ క్వశ్చన్, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన కాలం. సో మనకు పారిశ్రామిక విప్లవం వచ్చేసి క్రీస్తు శకం 1750 నుంచి 1850 మధ్య కాలంలో అయితే ప్రారంభమైందండి. నెక్స్ట్ క్వశ్చన్, సర్వోదయ నాయకుడు ఎవరు? సర్వోదయ నాయకుడు ఎవరు అంటే వినోబా భావే అండి. సర్వోదయ నాయకుడు వచ్చేసి వినోబా భావే. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి తమిళనాడు అండి. తమిళనాడు. భారతదేశంలో మొట్టమొదటిగా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, తాళ్ళపాక అన్నమాచార్యులు ఈ కాలానికి చెందినవారు. తాళ్ళపాక అన్నమాచార్యులు వచ్చేసి మనకు 1408 నుంచి 1503 వరకు అయితే ఉన్నారండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? భారతదేశంలో వచ్చేసి యూరోపియన్లు అచ్చు యంత్రాన్ని అయితే ప్రవేశపెట్టారండి. భారతదేశంలో అచ్చు యంత్రాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే యూరోపియన్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి నారాయణ గురు అండి. కేరళ రాష్ట్రంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించినది ఎవరు అంటే నారాయణ గురు. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో సతీ సహగమనం నిషేధించిన సంవత్సరం. సతీ సహగమనాన్ని వచ్చేసి ఎప్పుడు నిషేధించారు అంటే 1829 అండి. 1829. నెక్స్ట్ క్వశ్చన్, విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థ కానీ తయారు చేసేటటువంటి చిత్రాలను ఏమంటారు అనేసి ఇచ్చారు. దీన్ని వచ్చేసి డాక్యుమెంటరీ చిత్రాలు అంటారండి. విభిన్న విజ్ఞానాత్మక విషయాలపై ఆధారపడి ప్రభుత్వం కానీ ప్రైవేట్ సంస్థలు కానీ తయారు చేసేటటువంటి చిత్రాలను ఏమని పిలుస్తారు? డాక్యుమెంటరీ చిత్రాలు అనేసి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి హెన్రీ పాయింకర్ అండి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చిన వారు ఎవరు? హెన్రీ పాయింకర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది శాస్త్ర బోధన ఉపగమాలలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది ఏది? సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. క్రింది శాస్త్ర బోధన ఉపగమాలలో విద్యార్థి కేంద్రీకృత ఉపగమం కానిది ఏది అంటే ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, అనుకరణము, హస్త నైపుణ్యము, సునిశ్చితత్వము, ఉచ్చారణ, సహజీకరణము అనేవి ఈ రంగానికి చెందినవి. సో ఇవన్నీ వచ్చేసి ఏ రంగానికి చెందినవి అంటే మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవండి. అనుకరణ, హస్త నైపుణ్యం, సునిశ్చితత్వం, ఉచ్చారణ, సహజీకరణం అనేవి ఏ రంగానికి చెందినవి? మానసిక చలనాత్మక రంగం. నెక్స్ట్ క్వశ్చన్, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు దీనికి ఉదాహరణలు. ఇవి వచ్చేసి మనకు దేనికి ఉదాహరణలు అండి? ద్వితీయ వనరులు. వార్తాపత్రికలు, మ్యాగజైన్లు వచ్చేసి మనకు ద్వితీయ వనరులకు సంబంధించినవి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకున్నట్టుకు ఉపయోగించేటటువంటి పటాలు ఏవి అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి రాజకీయ పటాలండి. విద్యార్థి రవాణా మార్గాలను తెలుసుకున్నట్టుకు ఉపయోగించే పటాలు ఏవి అంటే రాజకీయ పటాలు. ఇది వచ్చేసి మనకు ఏపీ టెట్కి సంబంధించి మోడల్ పేపర్ అండి. ఇలాగా మనల్ని క్వశ్చన్ పేపర్లో అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేయండి. ఎందుకంటే మనకు టెట్కి ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదండి. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని తప్పకుండా అయితే అటెంప్ట్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు టెట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే చాలా వీడియోస్ వచ్చేసి మన ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ఒకసారి అయితే ప్లేలిస్ట్ మొత్తం చెక్ చేసుకోండి.